Namaste, welcome to Edwin Career Guidance, Josh Innovations Private Limited, Edwin Overseas Consultancy. మనకి MCC కౌన్సిలింగ్ తో పాటు స్టేట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కదా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి. సో అందరూ కూడా అభ్యర్థులు MBBS సీట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఇలాంటి డేటాస్ అన్ని మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ మెరిట్ లిస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 కి సంబంధించి. ఎందుకంటే గతంలో మనం కరోనర్ కోటాకి సంబంధించి ఎవరెవరికి సీట్స్ వచ్చాయి ఈ వీడియో మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకి సీరియల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్, రోల్ నెంబర్, స్కోరు, నేమ్, జెండర్, కేటగిరీ, ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, ఫేజ్ 1. సో ఇది మనకి ఫస్ట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరులో ఉంది కదా, ఈ కాలేజ్ సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే కాలేజ్ కూడా చేంజ్ అవుతుందండి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే కాలేజ్ నేమ్ కనిపిస్తుంది, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, మొదటి కాలేజ్లో 125 మంది, సెకండ్ కాలేజ్ వచ్చేసి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట. సో ఇలా కాలేజ్ పేరు ఇచ్చి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సో మళ్ళీ కాలేజ్ పేరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అలా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఎవరికైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయాల్సిన డేట్ ఏంటండి, మనం సీట్ అలాట్మెంట్ అయ్యింది తర్వాత కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. లేదు అంటే ఆ సీటు మన పేరు నుంచి క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి జాయిన్ కూడా అవ్వాలి, ఫీజెస్ కూడా పే చేయాలి. సో రిపోర్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6, 2025 సాయంత్రం 4 గంటల లోపు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. సో మనకి అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, సీట్ యాక్సెప్ట్ చేయాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ మనం రిపోర్ట్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మస్ట్ అండ్ షుడ్గా మనం రిపోర్ట్ అయితే చేయాలి, ఓకేనా. నెక్స్ట్ మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి, రిపోర్ట్ డేట్ క్లోజ్ అవ్వడానికంటే ఒక రోజు ముందు సెప్టెంబర్ 5వ తారీఖున, సో టీచర్స్ డే రోజున మనకి MBBS వాళ్ళకి క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్. మనం ఆల్రెడీ కన్నడ కోటా వాళ్ళతో మాట్లాడుకున్నాం కదా, సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ వీడియో. ఎవరైనా నేమ్ చెక్ చేసుకోకుండా ఉంటే కనుక చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.